హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మరి ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ ఏంటి చూడండి. ఇక్కడ ఓవర్ డ్యూ అని చెప్పి రాశారు. ఓవర్ డ్యూ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఓవర్ డ్యూ అంటే సంథింగ్ దట్ హెస్ బీన్ పెండింగ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఈ పాటికే అవ్వాలి, ఇట్ ఈస్ ఆల్రెడీ నీడెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్ ఓవర్ డ్యూ ఇన్ శ్రీలంక అన్నాం అనుకోండి. శ్రీలంకలో రిఫార్మ్స్ ఈ పాటికే వచ్చి ఉండాలి, రిఫార్మ్స్ లేకపోవడం వల్ల ఈరోజు క్రైసిస్లో ఉంది. ఇఫ్ సంథింగ్ ఈజ్ ఓవర్ డ్యూ అంటే ఈ పాటికే వచ్చి ఉండాలి, ఈ పాటికే చేసి ఉండాలి అనే సెన్స్లో ఈ పర్టికులర్ వర్డ్ని ఉపయోగిస్తారనమాట. అర్థమైందా? సంథింగ్ ఈజ్ ఓవర్ డ్యూ అంటే ఆల్రెడీ నీడెడ్, ఇప్పటికే చేసి ఉండాలి అని. ద ఈశ్వరప్ప రెసిగ్నేషన్ బ్రింగ్స్ బ్యాక్ ఇన్ టు ఫోకస్ ది కరప్షన్ బ్లైట్ ఇన్ కర్ణాటక. కర్ణాటకలో ఉన్న కరప్షన్ బ్లైట్ అంటే ఒక ప్రాబ్లం, ఒక డిసీజ్, సంథింగ్ దట్ స్పాయిల్స్. కర్ణాటకలో కరప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది. దానిపైన ఇంకోసారి ఫోకస్ వచ్చేలాగా చేసింది ఏంటి? ఈశ్వరప్ప రెసిగ్నేషన్ సాగా. ఈశ్వరప్ప ఆయన ఒక మినిస్టర్, ఈయన ఒక కాంట్రాక్టర్ చావుకి కారణమయ్యాడు అని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు లెటర్లో రాయడం అనేది జరిగింది. అంటే విపరీతంగా కాంట్రాక్టర్ల దగ్గర వీళ్ళు కమిషన్లు గుంజేస్తున్నారు అని చెప్పి ఈ మీనింగ్ అనమాట. ఆఫ్టర్ బీయింగ్ బుక్డ్ బై ద ఉడుపి టౌన్ పోలీస్ ఇన్ ఏ కేస్ రిలేటింగ్ టు అబెట్మెంట్ టు సూసైడ్ ఆఫ్ ఏ కాంట్రాక్టర్, ద కంటిన్యూయేషన్ ఆఫ్ కర్ణాటకస్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ మినిస్టర్ కెఎస్ ఈశ్వరప్ప ఇన్ హిస్ పోస్ట్ వాజ్ అన్టెనబుల్. అన్టెనబుల్ ఈ పదం చాలా ఇంపార్టెంట్. అన్టెనబుల్ అంటే వితౌట్ ఎనీ ఇంకా డిఫెన్స్ అనమాట. అన్డిఫెండబుల్ అని అర్థం. నాట్ ఏబుల్ టు బి మెయింటైన్డ్, నాట్ ఏబుల్ టు బి డిఫెండెడ్. యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ అన్టెనబుల్ అన్నాం అనుకోండి, మీ మాట, మీ ఆర్గ్యుమెంట్కి డిఫెన్స్ లేదు, దానికి సపోర్ట్ లేదు, మీరు ఏదో అంటున్నారు దానికి సపోర్ట్ లేదని అర్థం అనమాట. సో ఇక్కడ ఏం రాశారు? ఆఫ్టర్ బీయింగ్ బుక్డ్ బై ఉడుపి టౌన్ పోలీస్. ఉడుపి టౌన్ పోలీస్ ఆయన్ని బుక్ చేసిన తర్వాత ఏ విషయంలో? ఇన్ ఏ కేస్ రిలేటింగ్ టు అబెట్మెంట్ టు సూసైడ్. సూసైడ్కి సహాయం అందించినట్టు. అబెట్మెంట్ అంటే అర్థం ఏంటంటే టు హెల్ప్ ఇన్ ఏ క్రైమ్. ఒక నేరం చేయడానికి చేసే సహాయాన్ని అబెట్మెంట్ అంటాం అనమాట. అబెట్మెంట్ టు సూసైడ్ అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి తనని తాను చంపుకున్నాడు, దాన్ని సూసైడ్ అంటాం. మరి సూసైడ్ అనేది క్రైమ్ అంటే సూసైడ్ కూడా క్రైమే. మన ప్రాణం మనం తీసుకునే హక్కు కూడా మనకు లేదు. ఇట్ ఈజ్ ఎ క్రైమ్. ఆ తప్పుకి ఇతను సహాయం చేసినట్టు. ఏ రకంగా? తాడు అందించాడనో, ఉరి వేయడానికి హెల్ప్ చేశాడని కాదు. ఇతను పెట్టిన టార్చర్ వల్ల, ఇతను చేసిన పనుల వల్ల అతను సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది అని అర్థం అనమాట. ఒక కాంట్రాక్టర్ సూసైడ్ చేసుకోవడానికి అటువంటి పరిస్థితి నేను కల్పించారు, అందువల్ల ఇతన్ని ఉడుపి టౌన్ పోలీస్ బుక్ చేశారు. బుక్ చేసిన తర్వాత అంటే ఒక మినిస్టర్ అవ్వచ్చు, కానీ ఇలాంటి కేసులో నువ్వు బుక్ అయిన తర్వాత మినిస్టర్గా నువ్వు కంటిన్యూ అవ్వడం అనేది ఏంటి? అన్టెనబుల్. యూ కెనాట్ డిఫెండ్ ఇట్. మినిస్టర్గా కంటిన్యూ అవ్వడం అనేది కుదరదు. ది కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ హ్యాడ్ ఎలీజ్డ్ అంటే ఆరోపించారు. ఏమని ఆరోపించారు? దట్ హీ and other contractors had taken up some work for a temple fair in Belgavi district after the minister had asked some Gram Panchayat members to proceed with the project, and that the minister's aides అంటే మినిస్టర్ యొక్క సహాయకులు తనతో పాటు ఉండేవాళ్ళు had demanded a commission of 40% when approached for payment of the bills. అంటే బెలగావి డిస్ట్రిక్ట్లో ఒక టెంపుల్ ఫెయిర్కి ఒక వర్క్ వచ్చింది. ఆ వర్క్ కోసం ఈ కాంట్రాక్టరు తనతో పాటు ఇంకొంతమంది కాంట్రాక్టర్స్ సంతోష్ పాటిల్ని ఈ వర్క్ వాళ్ళు టేకప్ చేశారు. ఈ టేకప్ చేసిన తర్వాత బిల్లుల కోసం వెళ్తే మా బిల్లులు పేమెంట్ చేయండి అని చెప్పి వెళ్తే 40% కమిషన్ వాళ్ళు డిమాండ్ చేశారు. ఎవరు డిమాండ్ చేశారు? మినిస్టర్ యొక్క ఎయిడ్ అంటే మినిస్టర్ యొక్క అనుయాయులు, అంటే తనతో పాటు ఉండేవాళ్ళు అని చెప్పి ఎవరు ఆరోపించారు? సంతోష్ పాటిల్, ద కాంట్రాక్టర్ హు డైడ్, అతనే ఆరోపించారు. మేము వర్క్ చేసామండి, మేము వెళ్ళి బిల్లుల కోసం వెళ్తే 40% కమిషన్, అంటే 100 రూపాయలు బిల్లు అయితే అందులో 40 రూపాయలు మాకు ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు అడిగారు అని చెప్పి ఆయన ఆరోపణ చేయడం అనేది జరిగింది. వైల్ మిస్టర్ ఈశ్వరప్ప హ్యాస్ డినైడ్ దిస్. ఈశ్వరప్ప దాన్ని యాక్సెప్ట్ చేశాడా? ఒప్పుకోలేదు. లేదు, అబద్ధం అంటున్నాడు. సైటింగ్ ద ల్యాక్ ఆఫ్ వర్క్ ఆర్డర్స్ యాజ్ ఎవిడెన్స్. వర్క్ ఆర్డర్ చూపించండి, ఎక్కడుంది ఆర్డరు, అలాగైనట్టు అని చెప్పి ఆయనేమో
దాన్ని డినై చేసినప్పటికీ ది అలిగేషన్స్ దట్ వర్ మేడ్ బై ద డిసీజ్డ్ కాంట్రాక్టర్, డిసీజ్డ్ అంటే ఇక్కడ చనిపోయిన కాంట్రాక్టర్ చేసిన అలిగేషన్స్ అంటే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, దే ఆర్ ఇన్ లైన్ విత్ వాట్ ది కర్ణాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హ్యాస్ బీన్ సజెస్టింగ్. కర్ణాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఎప్పటి నుంచో ఒక మాట అంటుంది, ఏమంటుంది? అన్ప్రెసిడెంటెడ్ 40% కిక్ బ్యాక్స్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అని చెప్పి అంటుంది. స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్లో 40% ఈ పొలిటీషియన్స్ అడుగుతున్నారు. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ 40% కిక్ బ్యాక్స్. మీరు ఆలోచించండి, మనం కాంట్రాక్టర్స్ని తిట్టేస్తాం. 100 రూపాయలు గవర్నమెంట్ నుంచి బిల్లు వస్తే కాంట్రాక్టర్ 40 రూపాయలు పొలిటీషియన్లకు ఇచ్చేయాలి, ప్లస్ ఇంకొక 10% ఎంతో బ్యూరోక్రాట్స్ గవర్నమెంట్ ఇంజనీర్లకి వీళ్ళకి ఇచ్చేయాలి. అంటే 50% కమిషన్ల రూపంలో వెళ్తే అంటే 50 రూపాయలు ఆయనకు వస్తుంది. ఆయనకి 50 రూపాయలు వస్తే దాంట్లో ఆయన 40 రూపాయలతో వర్క్ చేస్తాడు, అంతే కదా. 40 రూపీస్తోనే వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీకు గవర్నమెంట్ 100 రూపాయలతో ఇస్తే 40 రూపాయలకే వర్క్ జరుగుతుందంటే నాసి రకం వర్క్ అని తెలిసిపోతుంది కదా. దీనివల్ల అందరూ నష్టపోతారు. సో పొలిటీషియన్సే 40% తీసేసుకుంటున్నారు కిక్ బ్యాక్స్ కింద అని చెప్పి ఓపెన్గా డైరెక్ట్గా కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళే అంటున్నారు. వాళ్ళు బాధ ఏంటంటే కిక్ బ్యాక్స్ ఉన్నాయనేది కాదు ప్రాబ్లం, 40% తీసుకుంటున్నారు అనేది ప్రాబ్లం. అంటే 10% 20% తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది. కిక్ బ్యాక్స్ తీసుకోవడం అనేది కామన్ అయిపోయింది, కమిషన్ తీసుకోవడం కామన్ అయిపోయింది. ఎంత ఎక్కువ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎంతెంత తీసుకుంటున్నారు అనేది క్వశ్చన్ మార్క్ తప్పితే తీసుకోకూడదు అనేది కూడా పాయింట్ కాదు అక్కడ. అలా ఉంది పరిస్థితి. And also several complaints against Mr. Ishwarappa in particular and other ministers and MLAs in the state. సో ఇది వాళ్ళు ఎప్పటి నుంచో ఇండైరెక్ట్గా చెప్తున్నారు. దీస్ అలిగేషన్స్ ఆర్ నాట్ న్యూ ఐదర్, ఇవి కొత్తవేం కాదు. ఇన్ జూలై 2021 ఇన్ ఏ లెటర్ టు ద ప్రైమ్ మినిస్టర్ ది అసోసియేషన్ హ్యాడ్ మేడ్ ద సేమ్ పాయింట్. అప్పుడు కూడా అసోసియేషన్ అదే పాయింట్ చెప్పింది, ఏమని? ద గవర్నమెంట్ మెషినరీ లెడ్ బై ద బీజేపీ వాజ్ ఎక్స్ట్రాక్టింగ్ కిక్ బ్యాక్స్ ఆఫ్ అప్ టు 40% కిక్ బ్యాక్స్ని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నట్టు మా దగ్గర లాగేసుకుంటున్నారని చెప్పి అప్పుడు కూడా చెప్పింది. ఫర్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ and the clearance of contractor bills and that the rot was systemic. ఇది మొత్తం సిస్టమిక్ అయిపోయింది, సిస్టంలో ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఏదో ఒకళ్ళు అడిగారు, ఒక ఎమ్మెల్యే అడుగుతాడు, ఒక మినిస్టర్ అడుగుతాడని కాదు. ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ ఇట్ హెస్ బికమ్ సిస్టమిక్. ఈ రాట్ అంటే కులిపోవడం, ఈ కుళ్ళు ఏదైతే ఉందో, ఈ కుతంత్రం, ఈ కుళ్ళు, ఈ చెత్త ఏదైతే ఉందో అది సిస్టమిక్. మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కోసం, ఎక్కడ ఎవరో నీకు లంచం అడిగినట్టుగా కనిపించదు, సిస్టమేటిక్గా జరిగిపోతాయి అన్నీ. ఫస్ట్ ఒక ఏజెంట్ వస్తాడు, ఎంత అమౌంట్ అడుగుతాడు, ఆ అమౌంట్ అంతా ఏజెంట్కి వెళ్ళదు, మనం అనుకుంటాం ఏజెంట్కి వెళ్తుందని. ప్రతి ఒక్క ఆఫీసులో ప్రతి ఒక్క చోట కొంచెం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. సో సిస్టమిక్గా కరప్షన్ జరిగిపోతూ ఉంటుంది. మీరు అలాగే మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, భూములు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కానీ దేనికైనా, అక్కడ కూడా అంతే సైలెంట్గా జరిగిపోతూ ఉంటాయి. ఏవి బయటికి కనపడవు, బట్ సైలెంట్గా ప్రతి ఒక్కరికి వెనకాల ప్యాకెట్స్లో, కవర్స్లో ఈ డబ్బులు వస్తూ ఉంటాయి అన్నమాట. కిక్ బ్యాక్స్ అంటాం వీటిని. ఇది చాలా సిస్టమిక్గా జరుగుతుంది. ఈ రాట్ అనేది సిస్టమిక్ అయిపోయింది అని అర్థం. ఇంక్లూడింగ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండ్ ద బ్యూరోక్రసీ. గవర్నమెంట్, ఈ పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ కూడా డబ్బులు తీసుకుంటున్నారు. దేర్ వాజ్ అ చేంజ్ ఆఫ్ గాడ్ ఇన్ ద గవర్నమెంట్. మనకి యడ్యూరప్ప ఉండేవాళ్ళు, ఆయన ప్లేస్లో కొత్తగా ఆయన వచ్చారు. అంటే గవర్నమెంట్ బీజేపీదే, కానీ అధినేత మారారు, సీఎం పొజిషన్ అనేది మారింది. ఆఫ్టర్ దీస్ అలిగేషన్స్ వర్ మేడ్. ఈ అలిగేషన్స్, ఈ ఆరోపణలు వచ్చాక మార్చడం జరిగింది. దిస్ వాజ్ ఫాలోడ్ బై అన్ అనౌన్స్మెంట్ ఆఫ్ కమిటీస్ హెడెడ్ బై రిటైర్డ్ జడ్జెస్ బీయింగ్ ఫార్మ్ టు ప్రోబ్ టెండర్ ఎస్టిమేట్స్ అండ్ కండిషన్స్. తర్వాత రిటైర్డ్ జడ్జెస్ని పెట్టి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మీరు కొంచెం ప్రోబ్ చేయండి. ప్రోబ్ అంటే అర్థం ఏంటి? ఇన్వెస్టిగేట్ చేయండి. దేన్ని? టెండర్ ఎస్టిమేట్స్ని ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి ఒక కమిటీని కూడా వేశారు ఈ అలిగేషన్స్ అన్ని వచ్చిన తర్వాత. బట్ ఇఫ్ ద కేఎఫ్సిఏస్ వ్యూస్ ఆర్ అక్యురేట్, లిటిల్ సీమ్స్ టు హ్యావ్ చేంజ్డ్ ఆన్ ది గ్రౌండ్. మరి మీ స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు చెప్పిన మాట నిజమే అయితే ఇప్పటికి కూడా ఏ మార్పు లేనట్టే. ఇంతకుముందు కరప్షన్ అలిగేషన్స్ ఎక్కువ ఉన్నాయని ఒక సీఎంని తీసేసి ఒక రిటైర్డ్ జడ్జెస్తో కమిటీ వేసి చెప్పారు. కానీ ఇప్పటికీ ఈ అలిగేషన్స్ వస్తున్నాయి. ఒక మనిషి చనిపోయాడంటే ఆన్ ద గ్రౌండ్ ఏమీ మారలేదు. లిటిల్ సీమ్స్ టు హావ్ చేంజ్ అంటే ఏమీ, లిటిల్ అంటే కొంచెం అని కాదమ్మా. ముందు ఏ ఆర్టికల్ లేదు చూడండి. ఏ లిటిల్ అని రాశారనుకోండి, ఏ లిటిల్ అంటే సమ్, కొంచెం అని అర్థం వస్తుంది. లిటిల్ అని రాశారనుకోండి, నథింగ్ సీమ్స్ టు హ్యావ్ చేంజ్, ఏమీ మార్పు రాలేదు. వితౌట్ ఎనీ ఆర్టికల్ లిటిల్ మీన్స్ ఆల్మోస్ట్ నథింగ్ అనమాట. ఆన్ ది గ్రౌండ్ ఏ మార్పు రాలేదు అని దాని అర్థం. ఇట్ ఈస్ ఆల్సో ఎవిడెంట్ దట్ కిక్ బ్యాక్స్
have been a systemic political problem, considering that KSC's concern was about the high rate of commissions rather than just the existence of these kickbacks to grease an official's palm. వాళ్ళు చేయి తడపడం అంటారు చూడండి, గ్రీజ్ అండ్ అఫీషియల్స్ పామ్ అంటే చేయి తడపడం, ఇలా చేయి జాపుతాడు ఎంత కొంచెం చేతిలో పెట్టాలి, దాన్ని గ్రీజ్ అండ్ అఫీషియల్స్ పామ్ అని చెప్పి అన్నారు. కిక్ బ్యాక్స్ అనేవి క్వైట్ కామను, అవి ఉండడం గురించి ఆయన మాట్లాడట్లా, హై రేట్స్ 40% అడుగుతున్నారనే విషయం గురించి మాట్లాడారు. ఇట్ ఈజ్ ఆల్సో ఎవిడెంట్ అంటే క్లియర్గా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది మనకి, కిక్ బ్యాక్స్ అనేవి కామను, వీళ్ళ కన్సర్న్ ఏంటంటే అంతంత అడుగుతున్నారనేది వీళ్ళకి నచ్చట్లేదు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఎక్కువ అడుగుతున్నారనేది వీళ్ళకి ప్రాబ్లం అనమాట. బట్ ద బ్రేజన్నెస్ అంటే ఓపెన్గా ఒక తప్పుని ఓపెన్గా చేయడాన్ని బ్రేజన్ అంటాం. ఆఫ్ ద బ్రైబరీ అండ్ కమిషన్ డిమాండ్స్ బై దోస్ ఇన్ పవర్, చూసారా, లంచాలు కమిషన్లు అడగడం ఓపెన్గా సిగ్గు లేకుండా బ్రేజన్గా అడగడం అనేది ఈజ్ దేర్ ఫర్ ఆల్ టు సీ, అందరికీ కనిపిస్తోంది. This should not surprise anyone again, as the BJP managed to gain power by weaning away legislators from other parties and new recruits to power would not have had the incentive to shift but for lucrative gains. దీని అర్థం ఏంటి, మరి బీజేపీ ఏం చేసింది, వేరే పార్టీల నుండి ఎమ్మెల్యేలని ఏం చేసింది, ఇట్ వాజ్ ఏబుల్ టు వీన్ అవే, వాళ్ళు అది వదిలేసేలాగంటే వాళ్ళ పదవిని వాళ్ళ పార్టీలని వాళ్ళు వదులుకునేలాగా చేసింది. మరి వీళ్ళందరూ వాళ్ళ సొంత పార్టీని వదిలేసి బీజేపీలో చేరి మినిస్ట్రీ తీసుకున్నారంటే ఊరికే తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు, బట్ ఫర్ లుక్రేటివ్ గెయిన్స్, అంటే బాగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది, లుక్రేటివ్గా ఉంటుంది, సంపాదించుకునే అవకాశం ఉంటుంది కాబట్టే వాళ్ళు వచ్చారు. దే హ్యాడ్ ద ఇన్సెంటివ్ టు షిఫ్ట్, వాళ్ళకి మోటివేషన్ ఏంటి షిఫ్ట్ అవ్వడానికి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి, పదవిని ఆశించే, ఆ పదవి ద్వారా బాగా డబ్బులు సంపాదించుకోవచ్చనే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మూవ్ అయ్యారు. ఆ పదవిని ఆశ చూపే బీజేపీ వీళ్ళందరినీ వాళ్ళ పార్టీల నుంచి వాళ్ళ వైపు తిప్పుకోగలిగింది అని అర్థం. వీనవే అంటే టు ప్రివెంట్ సమ్వన్ ఫ్రమ్ కంటిన్యూయింగ్, అంటే ఆ పార్టీలో ఉండకుండా ఆపగలిగారు, అంటే మన పార్టీకి వచ్చేలా చేయగలిగారు అని అర్థం. If anything, the BJP and the Sangh Parivar affiliates in the state have sought and other successfully to distract people from the issue of corruption by raking up communal issues which in turn have affected public order. మరి ప్రజల యొక్క దృష్టి మరల్చడం కోసం వాళ్ళు ఏం చేశారు, రేకప్ అంటే రెచ్చగొట్టడం, తీసుకురావడం, కొత్త ఇష్యూలని తీసుకురావడం. ఏంటవి, కమ్యూనల్ ఇష్యూస్, మతానికి సంబంధించిన ఇష్యూస్, హిజాబ్, హలాల్, ఇలాంటివన్నీ ఇష్యూస్ని తీసుకొచ్చి ప్రజల యొక్క దృష్టిని సక్సెస్ఫుల్గా మరల్చి మళ్ళీ పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేశారు. పబ్లిక్ ఆర్డర్ అంటే శాంతి భద్రతల సమస్య అన్నట్టు తీసుకోవచ్చు, అంటే ఒక సెటిల్డ్గా సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా ఉండడాన్ని పబ్లిక్ ఆర్డర్ అంటాం. సో పబ్లిక్ ఆర్డర్ని ఎఫెక్ట్ చేసే పరిస్థితిని తీసుకొచ్చారు, కరప్షన్ నుంచి దృష్టిని మరల్చడానికి ఇవన్నీ చేశారని చెప్పి అంటున్నారు. బట్ ద డెత్ ఆఫ్ మిస్టర్ పాటిల్ and the resignation of Mr. Ishwarappa have been a jolt అంటే దెబ్బ, ఎదురు దెబ్బ టు ద రూలింగ్ పార్టీకి అది ఎదురు దెబ్బ. కాంట్రాక్టర్ చనిపోవడం, దాన్ని బేస్ చేసుకొని మినిస్టర్ రిజైన్ చేయడం అనేది వీళ్ళకు ఒక పెద్ద ఎదురు దెబ్బ. ద డెవలప్మెంట్స్ హ్యావ్ బ్రాట్ ద ఫోకస్ బ్యాక్ ఆన్ కరప్షన్. మరి ఇవన్నీ ఏం చేశాయి, దే హ్యావ్ బ్రాట్ ద ఫోకస్ బ్యాక్ ఆన్ కరప్షన్ అండ్ పూర్ గవర్నెన్స్. ఫోకస్ అంతా కూడా కరప్షన్ పైన, పూర్ గవర్నెన్స్ పైన మళ్ళీ వచ్చేటట్టుగా చేశాయి. విచ్ షుడ్ బి ఎ బ్లైట్ ఆన్ ద స్టేట్ దట్ హోస్ ఇండియాస్ ఓన్ వెర్షన్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ అండ్ ఈజ్ అ కీ ఇంజిన్ ఇన్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్. ఇండియా ఎకనామిక్ గ్రోత్లో ఒక కీ ఇంజిన్ ఏంటిది, బెంగళూరు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఎలాగో స్టార్టప్స్ అన్నీ అక్కడ ఎలాగైతే వస్తాయో, ఇండియాలో బెంగళూరు అలాగా మెజారిటీ కంపెనీస్ అన్నీ అక్కడే స్టార్ట్ అవుతూ ఉంటాయి, అక్కడే ఓన్గా చాలామంది పెడుతూ ఉంటారు. అలాంటి దానికి, అలాంటి స్టేట్ పైన ఇదొక మచ్చ, ఇదొక ప్రాబ్లం, ఇదొక డిసీజ్, ఇదొక మరక, ఇదొక ప్రాబ్లం అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. బ్లైట్ అంటే ప్రాబ్లం అని, డిసీజ్ అని, సంథింగ్ దట్ స్పాయిల్స్ అని అర్థం. అంటే బెంగళూరు యొక్క ఇమేజ్ని స్పాయిల్ చేస్తుంది ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అని చెప్పి ఫైనల్గా చెప్తున్నారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. వెరీ ఈజీ అండ్ సింపుల్ అండ్ అంతగా ఇంపార్టెంట్ ఏమీ కాదు, కానీ మీ రోజు చదవడం అనే కార్యక్రమం ఆగకూడదు కాబట్టి నేను కవర్ చేశాను. అయితే ఈ టాక్స్ అబౌట్ వన్ ఆస్పెక్ట్ విచ్ ఈజ్ గవర్నెన్స్ అనే ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతుంది. పూర్ గవర్నెన్స్ ఉంది, కరప్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి ఈ కరప్షన్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, లోక్పాల్, లోకాయుక్త లాంటివన్నీ ఏం చేస్తున్నాయి, యాంటీ కరప్షన్ బ్యూరో ఎందుకు వీటిని ఆపలేకపోతుంది, ఇలాంటి అంశాలు మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆలోచించాలి. సో మీరు ఏం చేస్తారంటే కింద మీరు ఆలోచించి కొన్ని సలహాలు, సూచనలు పెట్టండి. గివ్ యువర్ సజెషన్స్ హౌ టు స్టాప్ దిస్ సిస్టమిక్ కరప్షన్.
సిస్టంలో ఇంతగా పాతుకుపోయిన కరప్షన్ని ఏ రకంగా మనం ఆపాలి? మీరు ఎమోషనల్గా కాకుండా లాజికల్గా చెప్పండి. సిబిఐ ఇట్లాంటి వాటిని ఉపయోగించి లేదా సిస్టమ్ని ఉపయోగించి ఏ రకంగా మనం ఈ కరప్షన్ని అరికట్టగలుగుతాం అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నేను చూస్తాను. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ టు యువర్ కామెంట్స్. అర్థమైందా? దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్. బాయ్.